దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామం ఎంతో శ్రేష్టమైనది. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. చూడండి, నీ దేవుడైనటువంటి యెహోవా మాట వింటే చాలు, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దీవెన రావాలంటే నువ్వు దేవుని మాట వినాలి, దేవుని మాటకు లోబడాలి. ఆయన మాట భారమైనది కాదండి, ఆయన మాట ఎంతో శ్రేష్టమైనది. ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది. ఆయన మాట వింటే చాలు, ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. ఎటువంటి దీవెన కోరుకుంటున్నావు, ఎటువంటి ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావు, అన్నీ వస్తాయి. కొన్ని కాదు, నీవు కోరుకునేవన్నీ కూడా ఆయన ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. నమ్మిన వారి పట్ల మాత్రమే. అపనమ్మకంతో మనము ప్రార్థించకూడదు. నీ ప్రార్థన శక్తివంతమైనదిగా ఉండాలి. దేవునితో నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా మరి నమ్మకత్వంగా ఉండాలి. అలా నీవు ఉన్నప్పుడు నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, దేవుని మాట వినాలి, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీకు దొక్కుతున్నాయి, నీ మీదకి దిగి వస్తాయి దీవెనలు, ఆశీర్వాదాలు. కాబట్టి శోధనలు సహించేవారు ధన్యులు. కలవరపడకండి, నమ్మకత్వాన్ని కాపాడుకోండి. దేవుడు మాట ఇచ్చేటప్పటికైనా నరుడు కాదు. యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటారు నీ కష్టాలన్నీ. నమ్మాలంతే. నమ్మితే ఖచ్చితంగా నీ బాధలన్నిటిని ఆయనే చూసుకుంటారు. ఆయన నీ పక్షం నుండగా నీకు విరోధి ఎవడు? బిడ్డ, నీవే విషయంలో భయపడే పని లేదు. విశ్వాసాన్ని కాపాడుకో. బలమైనటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగుండు. ఎప్పుడు కూడా విశ్వాస యొక్క లక్షణం ఏదనగా నిరీక్షణ, ఎదురు చూడడం. ఎన్ని కష్టాలైనా సరే నా ప్రభు ఉన్నారని గొప్ప విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు దేవుడు నీ కష్టాల నుండి విడిపిస్తారు. నమ్ముచున్నావా? నమ్మితే దేవుని మహిమ చూస్తావు. ప్రియబిడ్డ, ఏ విషయంలో భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, అవును ప్రభా, నీవు నీ దేవుని మాట వింటే చాలు, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి అంటున్నావు. అయ్యా, నువ్వు దీవించే దేవుడు, వృద్ధి చేసే దేవుడు, ఘనతలు ఇచ్చే దేవుడు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. నీకు స్తోత్రాలు తండ్రి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. విదేశాల బిడ్డలను కాపాడండి. సర్వ దేశాల్లో ప్రతి ఒక్కొక్కరిని కూడా కాపాడండి ప్రభా. సమస్తానికి నువ్వు అధిపతివినైనా సర్వ ప్రజలను కూడా శాంతితో నింపండి ప్రభువా. రుణాలు, సమస్యలు, కష్టాలు, ఆర్థిక పరిస్థితులను బిడ్డలకు నీ నామములో విడుదల కలుగును గాక. నీకంతా మహిమ తెచ్చుకో. నీవున్నవని నిరూపించి శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.